ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రబీ వరి సీజన్ చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా నాయుడుపేట, కోవూరు, కోట, గూడూరు మండలాల్లో వరి కోతలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 6 లక్షల ఎకరాలకు పైగా రైతులు వరి సాగు చేశారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 169 కేంద్రాల వరకు ప్రారంభించనున్నట్లు చెబుతున్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో 6 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తారు. రబీ ఖరీఫ్ సీజన్లో కూడా అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులు అందులో శాస్త్రీయంగా కూడా అత్యధిక దిగుబడి కూడా సాధిస్తుంటారు. ఈసారి ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి కూడా నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా కోరుతున్నారు. ఈ నెలాఖరు నుంచి కూడా కోతలు మొదలవుతాయి. కొనుగోలు కేంద్రాలు ముందస్తుగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనేది జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి 5 lakhs మెట్రిక్ టన్స్ వచ్చేదానికి మనకి అవకాశం అని చెప్పేసి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం దాదాపుగా ఒక 169 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ముందుగానే అక్కడ పెట్టడానికి మనకి ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ, కోట వచ్చింది, గూడూరు వచ్చేసింది. ఈ ఏరియాలో కూడా కొన్ని దానికి మనం ముందు వస్తాయి కాబట్టి అక్కడ ముందుగా పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్రధానంగా రైతులకి అది కొనుగోలు కేంద్రాల మీద నమ్మకం లేకుండానే దళాలకు ఇస్తున్నారు సార్ వీళ్ళు. అసలు ఎందుకని కొనుగోలు రైతులకి ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నాము? గిట్టుబాటు ధర, మధ్య ధర ఇస్తున్నాం కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు దళాలు నమ్ముకుంటున్నారు సార్? రైతులు ఇక్కడ ఇమీడియట్గా అంటే మనకి మాయిశ్చర్ కొంచెం ఎక్కువ వచ్చే బయట తీసుకోవట్లేదు మిల్లర్స్ అని చెప్పేసి కొంత ఉంది. దానికి అక్కడే కటింగ్ చేసుకొని ఇచ్చేస్తే ఇమీడియట్ తీసుకెళ్తారనే ఉద్దేశం కొంత ఇస్తున్నారు అనేది మనకి ఫీడ్బ్యాక్ ఉంది. కానీ మనం మిల్లర్స్ చెప్పాం ఆర్ఎస్కే ప్రకారం మనకి అది ఎంతైతే మన ఫీడ్బ్యాక్ నుంచి వాళ్ళు ఇస్తారో టెస్టింగ్ చేసేసి మనకి దానికి కంపల్సరీగా మనకి 70% ఉంటే తీసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఎంఎస్పీ రేట్ ఇచ్చారో దాన్ని తక్కువ కాకుండానే మనం వచ్చేదానికి మిల్లర్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా సరే మేము తీసుకొని వాళ్ళకి డిఎస్ఓ ద్వారా మేము వాళ్ళకి ప్రొక్యూర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గిట్టుబాటు ధర అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. పెంచమని ఖర్చులు పెరిగాయని చెప్పి అంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వానికి ఏమైనా తీసుకెళ్తున్నారు. ఈసారి గిట్టుబాటు ధర ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? యాక్చువల్గా మనకి ఇచ్చినైతే గతంలో 2,329 రూపాయలు ఇచ్చారు గ్రేడ్ 1 వచ్చేసి. దాని మీద మరి రైతు నాయకులు కూడా కొంత పెంచమని అయితే అడిగారు. వాళ్ళు మెమరాండం కూడా మనకి ఇచ్చారు. అది గవర్నమెంట్కి రాసి వాళ్ళు తెలియజేస్తాం, వాళ్ళ దృష్టిలో పెడతాం గవర్నమెంట్ దృష్టిలో. మ్యాక్సిమం ఏంటంటే అందరూ హార్వెస్ట్ రోజునే తీసుకొని రావడం జరుగుతుంది. మనకి వెహికల్స్ ద్వారాగా ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారు వెహికల్స్ కూడా ఎంగేజ్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం ఆన్లైన్లో. కాబట్టి రైతులు ఏంటంటే ఆరబెట్టుకొని మనం తీసుకొచ్చే అంత టైం కూడా వాళ్ళు తీసుకోవట్లేదు వస్తానికి. అంటే ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ ఏదైనా వర్షాలు వస్తాయని భయంతో కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇమీడియట్గా ఇవ్వడం, అది హార్వెస్టేషన్ రోజు ఇస్తున్నారు. మనకి ఆర్ఎస్కే ద్వారా పంపిస్తున్నాము మిల్లర్స్కి. టార్పాలిన్ పట్ల ఒక 900 దాకా కొన్నాం మనం. వాళ్ళకి ఏదైనా వర్షం వచ్చే సూచనలు అలాంటి ఉన్నప్పుడు సందర్భాల్లో కూడా ఇబ్బంది లేకుండా కప్పుకోవడానికి కూడా తీసుకోవడానికి మేము 900 దాకా ప్రొవైడ్ చేసాం. మనకి ముఖ్యంగా ఏంటంటే రేటు ఆర్ఎస్కే ద్వారా కొంటాం కాబట్టి మనం ఎంఎస్పీ రేటుకి దాన్ని తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఫార్మర్స్కి తీసుకోవాలి, ఇది తీసుకుంటాం. ఎక్కువ దీనివల్ల ఎక్కువ వస్తే మనకి బెనిఫిట్, వాళ్ళకి బయట అమ్ముకోవడానికి అభ్యంతరం లేదు. కానీ తక్కువకి మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాం ఫార్మర్స్కి. గతంలో మిల్లర్స్కి ఏమైనా డబ్బులు ఏమన్నా బాకీ ఇంకా ఉన్నారా? అందులో మిల్లర్స్ కూడా రైతులకి మోసం చేయడానికి దళాలతో కలిసి మోసం చేస్తున్నారు సార్. ఈ సమస్యను ఎప్పటి నుంచో ఉంది. ఇది మీరు ఏమన్నా మిల్లర్స్ కూడా చెప్పేవాడిని కదా, ఎందుకంటే కంప్లైంట్స్ అయితే ఉంటున్నాయి మీరు అన్నట్టుగా. కొంత తూకం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అలాంటి మాత్రం చేద్దాం చెప్పాము. కంప్లైంట్స్ మాత్రం యాక్షన్ తీసుకుంటూ చెప్పాము. అయితే బకాయిలు అనేవి కొంత ఉన్నాయి. బకాయిలు వాళ్ళ సైడ్ నుంచి ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత 3 కోర్సుకి రాసాము కూడా, రాసి పంపించాము. కొంత రిలీజ్ చేస్తాను కూడా చెప్పారు. వాళ్ళ నుంచి కూడా మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా 3 వచ్చారు ఇక్కడ లోకల్ చూడటానికి. వారు కూడా హెడ్ ఆఫీస్లో రికమెండ్ చేస్తామని చెప్పారు. అందుకని మా వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే డీసీ గారు కూడా 3 కోట్లకి ఇచ్చారు. టోటల్గా ఇప్పటికీ 23 కోర్స్ వరకు మన దగ్గర బ్యాలెన్స్ ఉంది. దీంతో పాటు 100 కోర్స్ వరకు మేము తీసుకున్న దానికి అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రిటర్న్గా కూడా ప్రొసీడింగ్ ఇచ్చాము. అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ కూడా దాదాపుగా 25 lakhs మేము ప్రొక్యూర్ చేసుకొని మన ఆర్ఎస్కేలో పెట్టేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. మార్చి 15th అటు నుంచి రావచ్చు అని అనుకున్నాం. ఇది హార్వెస్టింగ్ ముందస్తుగా వచ్చేదానికి మన కోవూరులో కొంత ఇటు మన దామరమడుగు ఒకటి, విడలూరు, కొడలూరు ఒకటి, రేబాల, బుచ్చిటి కొంత వచ్చేదానికి అవకాశం ఉంది. ముందుగా మండలాల్లో మేము ప్రకృతి సెంటర్లు ఓపెన్ చేస్తాం. మరో 10 రోజుల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాటు చేస్తాం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి రైతులు దళారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దళారులకి రైతులు అమ్మవద్దని, దళారులు కూడా రైతులు మోసం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని, ఈసారి ఎప్పటిలాగా సహించేది లేదని చెప్పి కూడా చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మిల్లర్లు కొనుగోలు చేసి రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.